ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే ఇక్కడ ఈ జగత్తు సదసత్తను అనేటువంటి నిశ్చయం నీ కలిగి ఉన్నదో ఆ యొక్క సదసద్రూపము చేత అనియత స్వభావము కలిగి ఉండు దేహాది దృశ్య జగత్తు నందు నీకు ఎప్పటికీ కూడా విశ్వాసము తగదు. కాబట్టి ఓ మహామతివైనటువంటి రామచంద్ర, ఈ జగత్తు లేదు అని నీవు నిశ్చయించు. దాని చేత ఇక నీకు ఎప్పటికీ బంధమే ఉండదు. కేవలము నిర్మలము మాలిన్యరహితమై సర్వవ్యాపకమై అనంతమై సర్వ ప్రమాణ సిద్ధము అయిన ఆత్మతత్వము మాత్రమే నీకు మిగిలి ఉంటుంది అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ జగత్తు కర్త చేత చేయబడినది కాదు. ఈ జగత్తుకు తయారవడానికి ఒక కర్త లేడు. అంతేకాక ఇక్కడ కర్త చే కావింపబడినటువంటి క్రమము ఏది కూడా లేదు. అంటే ఆత్మ సన్నిధానం మాత్రము చేతనే కర్త కర్తృ పదాలను పొంది జగత్తు స్వయంగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ, ఈ జగజ్జాలమంతా కూడా కర్తృ సహితమైనను లేదా కర్తృ సహితము కాకపోయినను కూడా నీవు మాత్రము పరస్పర భేద అధ్యాసము చేత సంభవించే దేహాదుల యందలే ఆత్మభావాన్ని వదిలివేయు. అలా త్యజించి వేసి బుద్ధి అనేటువంటి ఉపాధి చేత పరిచ్ఛిన్నమైన దేహాదుల యందు కూడా స్థితి కలిగి ఉండకుండా వర్తింపు అని చెబుతూ, సర్వేంద్రియాలు కూడా మరి రహితమై జడాన్నే పోలి ఉండే ఆత్మస్వసత్తా మాత్రము చేత జగత్తుకు కర్తలాగానే కనపట్టుచూ ఉన్నదని అన్నప్పటికీ కూడా అది కాకతాళీయ న్యాయము చేత జగత్తు కర్తృరహితమని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎలాగంటే కాకతాళీయ న్యాయము చేత ఉత్పన్నమైనది ఉత్పన్నము కానిదే అవుతుంది. అది అనుకోకుండా ఉత్పన్నమైనది అంటే దానికి ఒక కర్తృత్వము అనేది కర్త లేరు కాబట్టి అది అనిర్వచనీయము. కాబట్టి మరి దానంతటికదే కాకతాళీయక న్యాయము అంటే అది అనుకోకుండా జరగబడినది కాబట్టి అది జరగబడనిదే అవుతుంది. అది ఎటువంటిది అంటే దానిని గురించి వచించి చెప్పడానికి సాధ్యము కాదు. కాబట్టి దానిని గురించి అజ్ఞానముతో నిండినటువంటి వాడు మాత్రమే మళ్ళీ కూడా చింతిస్తాడు, కానీ లేని దానిని గురించి వివేకి ఎప్పటికీ కూడా చింతించడు కదా. కాబట్టి ఓ రామ, ఈ జగత్తు కేవలము అత్యంత భావరూపము కానే కాదు. అంటే దీది లేని సత్తా భావరూపము అని అంటావేమో, అది కానే కాదు. ఎలాగంటే ప్రధ్వంసాభావయుక్తమై శూన్య స్వభావము కలదియు కూడా కాదు. ఇది ప్రవాహ రూపమున కనపడేటువంటి మరి మళ్ళీ కూడా ఉత్పన్నమగునది అయి ఉన్నది. ఎలా అంటే సముద్రమునందు ఉండేటువంటిది నీరే, కానీ కనబడేటువంటి అలలు వస్తూ పోతూ ఉంటుంది. అలాగే ఇది అలలు ఎక్కడ ఉత్పన్నమవుతున్నవి? ఆ యొక్క సముద్రమునందే. అలాగే ఈ జగత్తు కేవలము ఆ పరబ్రహ్మ సన్నిధానమునందే పుడుతూ గిడుతూ ఉంటూ ఉంది. కానీ దానికంటూ ఒక స్వాభావికమైన కర్తృత్వం లేనే లేదు. కాబట్టి ఓ రామ, ఈ జగత్తు నిత్య సత్తా స్వభావం కలిగినదా అంటే కానే కాదు. క్షణిక సత్తా స్వభావం కలదియును కాదు. పోనీ నిత్యము కాదు కదా, అనిత్యమైనదా అంటే అది కాదు. ఎలాగంటే ఇది నిత్య పరిణామ భేదము చేత క్షయశీలమును, ఇది ఎల్లప్పుడూ కూడా మరి అది మార్పులు చెందుతూనే ఉండే భేదము చేత ఇది నశించిపోయేటువంటి గుణం కలిగినదే. అనుమానం చేత ఆ సత్స్వభావ యుతమును అయి ఉన్నది. ఒకవేళ మనం అనుమానపడ్డామా, అది అసత్స్వభావ భావమే అయి ఉన్నది. దాని యొక్క కర్త సర్వేంద్రియాతీతుడు.
త్రివిధ తాపవర్జితుడు అనిన అత్తరి ఆ జగత్కార్యాన్ని నిరంతరము చేయుచూ ఉన్నప్పటికీ అతడు భేదమును పొందకనే ఉంటాడు. ఎలాగంటే ఆత్మ యొక్క సన్నిధాన మాత్రము చేతే జగత్కార్యం సిద్ధిస్తుంది కదా. అలాగా ఈ కారణం చేత జగస్థితి సదసద్రూపమై అంటే వచించడానికి సాధ్యము కాకుండా ఉన్నది. నిరంతరము ఇట్టి స్థితియే కలిగి విశాల ఆకారవంతమై ఆ బద్ధ రూపమున ఆవిర్భవిస్తున్నట్లుగానే దృశ్యమానము అవుతూ ఉంటుంది. అపర్యంతస్య కాలస్య కశ్చిదంశ శరచ్చతం తావన్మాత్ర మహాశ్చర్య కిమర్థం సోను ధావతి. మానవ జీవిత పరిమితయగు 100 సంవత్సరాల కాలము అనంతకాలమందలే స్వల్పాంశమే అవుతుంది కదా. మరి అంటే మానవునికి విధించబడినటువంటి ఆయువు 100 సంవత్సరాల ఆయువు. ఈ 100 సంవత్సరాల కాలం అనంతమైన కాలంలో చాలా స్వల్పమైనటువంటి అంశం. అట్టి స్వల్పకాలమందు కూడా మానవుడు ఏం చేస్తున్నాడు? దేహమందు ఆత్మాభిమానం కలిగి ఉంటున్నాడు. అంటే అసత్యమైన దాని యందు ఈ స్వల్పమైన సమయంలో కూడా అసత్యమైన దాని యందు సత్యభావన కలిగి ఉంటూ ఉన్నాడు. అందుకే సర్వేంద్రియాతీతమైన ఆత్మ విషయాభిముఖం అవడం చేత మిగుల ఆశ్చర్యకరమైనది అని చెబుతూ, అంటే మనుష్య దేహ జీవన కాలమైనటువంటి 100 సంవత్సరాల కాలము అనంతకాలం యొక్క అతి స్వల్పమైన ఒకానొక అంశం మాత్రమే అయ్యున్నది కదా. అట్టి స్వల్పకాలమందు ఈ మనుష్య దేహమే నేను అనే అభిమానము జీవుడు కలిగి ఉండడం మహాశ్చర్యంగా ఉన్నది. ఈ దేహ సర్వేంద్రియ మరి పదాతీతమైనటువంటి అంటే దేహమని సర్వేంద్రియాలని ఈ పదాలకు అతీతమైన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ దేహాదుల యొక్క వాటి వైపుకే మళ్ళీ కూడా అంటే అసత్యమైన శరీరాల వైపుకే నీవెందుకు మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది అది. అలా పరిగెట్టడం అంటే అశాశ్వతమైన వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ఈ శరీరాలు సత్యము అని భావించి అటువైపు పరిగెడడం అనుచితము, అది సరి అయినది కాదు అని చెబుతూ, అంటే కర్తృరహితమైన ఈ జగత్తునందలి ఈ జగన్నిర్మాణానికి ఒక కర్త ఉన్నాడా? లేడు కదా. కర్త లేకుండానే ఉన్నటువంటి ఈ జగత్తునందలి దేహము మొదలైన సమస్త పదార్థాలను కూడా స్థిరములని ఎంచినప్పటికీ కూడా వానిని అపేక్షించడం కానీ సరి అయినది కానే కాదు. అంటే అస్థిర పదార్థాలను కోరడం కానీ వాటి పట్ల ఆసక్తి చెందడం కానీ సరి అయిన విషయం కాదు, యుక్తము కాదు. అంటే అసంగమైనటువంటి చైతన్యానికి జడ పదార్థానికి పరస్పర సంయోగం ఎట్లా సంభవిస్తుంది? అంటే చైతన్యమేంటి? సర్వ పదార్థానికి కూడా మూలమై ఆశ్రయమై ఆసరా ఉన్నటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మతత్వమే చైతన్యము. అది దేనికి అంటదు, సర్వానికి ఆశ్రయము. అటువంటి చైతన్యానికి వచ్చిపోయే స్థితి కలిగిన స్థిరము లేని జడ పదార్థానికి, అంటే జడమని ఎందుకంటున్నాం? చైతన్యం యొక్క సంగము లేకపోతే జడ పదార్థము కదలిక లేదు. అంటే ఈ దేహానికి ఈ జగత్ సంబంధమైన వస్తువులకి చైతన్యానికి అంటే ఒకదానితో ఒకటి అంటి ఉంటుందా? ఆ అంటి ఉండడం కలిసిపోవడం అనేది ఎప్పటికీ కూడా జరగదు అని చెబుతూ, ఈ జగత్ పదార్థములు గనక అస్థిరములైనట్లయితే వానిని అపేక్షించుట యుక్తము కాదు కదా. ఎప్పుడైతే అంటే అస్థిరములైనటువంటి జగత్ పదార్థాల యందు ఆసక్తి పెట్టుకోవడం అనేది యుక్తము కాదు. ఎలాగంటే బుద్భుదముల వలె చంచలమైన దేహాదులు నశించినవి కాన వాని అందరి ఆసక్తి దుఃఖము చేయగలుగుజేయును. అంటే ఇప్పుడు బుడగలు వచ్చినాయి నీటి యందు, వాటిని చూసి పిల్లాడు సంతోషిస్తాడు. ఆ బుడగ పగిలిపోతే వాడు దుఃఖపడతాడు. అలాగే ఈ బుద్భుదములైన చంచలములైన అంటే బుడగలలాగా వచ్చినటువంటి ఈ దేహాదులు వచ్చినవి నిలవు కదా, అవి పోతాయి. అంటే బుడగలు ఎలా పగిలిపోతాయో, బుద్భుదాలు నీటి యొక్క బుడగలు ఏ విధంగా మళ్ళీ సమసిపోతాయో అలాగే వచ్చిన దేహం పోతుంది. అలా నశించిపోయిన
కారణం చేత వాడు దుఃఖిస్తాడు. ఎందుకు? వాటి యందు స్థిర భావన, సత్యభావన పెట్టుకున్నాడు కాబట్టి దాని ద్వారా వానికి దుఃఖమే కలుగుతుంది అని చెబుతూ, కాబట్టి ఓ మహాబాహువైన ఓ రామ, ఉత్పత్తి వినాశంతో కూడిన ఈ దేహాది దృశ్య జగత్తునందు సత్యభావం చేయడం అంటే ఆత్మను జగత్ స్వభావయుక్తంగా, అంటే శాశ్వతమైన వస్తువును ఆ స్థిర భావంతో కూడుకుని చూడడమే బంధమే అవుతుంది. కాబట్టి ఇంకా కూడా స్థిర అస్థిర స్వభావాలతో కూడినటువంటి ఆత్మ జగత్తుల సంబంధము ఫేన పర్వతముల సంబంధం లాగానే శోభించనేరదు. ఏ విధంగా అంటే స్థిరమైనది ఆత్మతత్వము, అస్థిరమైనది జగత్ సంబంధము. జగత్ సంబంధము అన్నప్పుడు మనం శరీరాలు, దేహాదులు అనే తీసుకోవాలి. అయితే ఈ స్థిరమైన అస్థిరమైన స్వభావాలతో కూడినటువంటి ఆత్మ జగత్తు. ఈ ఆత్మకి జగత్ సంబంధం ఏ విధంగా ఉంటుంది అంటే ఫేనము అంటే నీటిలో రాబడేటువంటి నురుగు, పర్వతాల యొక్క సంబంధం లాగానే ఉంటుంది. అంటే పర్వతము నురుగు ఒక్కలా ఉంటుందా? ఒక్కటవుతుందా? కాదు కదా. వాటి రెంటి యొక్క సంబంధం ఎలాంటిదో ఈ యొక్క జగత్తు ఆత్మ యొక్క సంబంధం కూడా అలాంటిదే. ఎప్పటికీ కూడా ఆ రెంటి సంబంధం ఎప్పటికీ కలవు, శోభింపనేరదు అని చెబుతూ, సమస్తమునకు కూడా కర్త అయిన ఆత్మ అకర్తయే అవుతుంది. ఎలాగంటే అది ఏమీ కూడా చేయనిది అయి ప్రకాశక్రియందు కూడా దీపంలాగానే ఉదాసీనంగా ఉంటుంది. ఇప్పుడు దీపం ఉంటుంది, అది నేను ప్రకాశాన్ని ఇస్తున్నానని కానీ ఫలానాది చూడమని కానీ ఏదైనా ఆదేశ నిర్దేశాలు చేస్తుందా? లేదు. ఆ ప్రకాశం నిశ్చలంగా ఎలా ఉంటుందో, ఉదాసీనంగా ఎలా ఉంటుందో అలాగే సమస్తానికి కూడా కర్తయే అయినటువంటి ఆత్మ కూడా అది ఎప్పటికీ కూడా ఆ కర్తయే అవుతుంది. దేనికి కర్తృత్వం అనేటువంటిది వహించదు అని చెబుతూ, అంతేకాదు సూర్యుడు ప్రాణులందరి యొక్క దైనిక కృత్యాలకు హేతువే అవుతాడు. ఏ విధంగా? సూర్యుని యొక్క వెలుగులోనే సర్వ జీవకోటి కూడా మరి ఆహారాన్ని సముపార్జించుకోవటం, ధనం సముపార్జించుకోవటం, వారి వారి కృత్యాలు నెరవేర్చుకోవడం, ఇటువంటి సర్వ జీవక్రియలు మొత్తం కూడా సూర్యుని యొక్క వెలుగులోనే జరుగుతాయి. మరి ప్రాణులందరి జీవక్రియలు జరగాలి అంటే కారణం ఎవరు? సూర్యుడే. అయినా కూడా వాస్తవానికి సూర్యుడు ఏమీ చేయనట్లుగానే నీవిది చేయు, ఇది చేయకు, ఇలా మంచిది, అలా చెడ్డది అని ఏమన్నా సూర్యుడు కర్తృత్వంగానే ఏమన్నా వహిస్తున్నాడా? లేదు. కేవలం ప్రకాశం ఇవ్వడమే ఆయన వంతు. ఆయన ఉదాసీనంగా దేనికి కారణం కాకుండా ఎలా ఉంటూ ఉన్నాడో ఆత్మ కూడా ఏమీ చేయడం లేదు. సర్వానికి కూడా మూలము తానే అయ్యున్నది. ఇంకా దాని యొక్క ప్రతిభయందు ప్రతిష్ఠితమై ఉన్న సూర్యునిలాగానే చెలిస్తూ ఉన్నను ఆత్మ యథార్థంగా చెలింపకి అయి ఉన్నది. అంటే స్వప్రతిభయందు ప్రతిష్ఠితమై ఉన్న, అంటే సూర్యుడు తన యందు తాను ఉన్నప్పటికీ కూడా అది నీళ్ళల్లో కానీ ఇంకేతరత్ర వాటిల్లో కదులుతూ ఉన్నట్లుగా కనబడిన ఆత్మ మాత్రము యథార్థంగా శరీరాల యందున్నా కూడా ఏమాత్రము కదలకుండా, చెలించకుండా, ఉదాసీనంగా, కర్తృత్వం లేకుండానే ఉన్నది అని చెబుతూ, అరుణా నదీ తారము స్వభావంగానే శిలామయమై ఉన్నట్లుగానే, అంటే అరుణానదీ తీరము అనేటువంటిది స్వభావ సహజంగానే రాతితో నిండిపోయి ఉన్నట్లుగానే ఈ జగత్తు స్వభావకంగానే సహజంగానే అనిర్వచనీయ రూపమున లక్ష్యతమే అవుతూ ఉన్నది. ఇంకా ఆ నది యందు జలప్రవాహము అధో మార్గమును జనుచూ ఉంటుంది. కాబట్టి రెంటి యొక్క శిలా జలములు అంటే అరుణానదీ తారము అనేటువంటిది ఎటువంటిది? లోపల నీరు ప్రవహిస్తుంది, పైన రాయి ఉంటుంది. అలాగే ఈ యొక్క శిలా జలములు ఈ రాయి నీరు యొక్క సన్నిధానము చేత ఆవర్తములు ఆకస్మికంగా సిద్ధించు విధంగానే, అంటే సుడిగుండాలు అనుకోకుండా వస్తూ ఉన్నట్లుగానే ఈ జడాచేతనముల యొక్క సంయోగ మాత్రము చేత ఈ జగత్తు కూడా ఆకస్మికంగా ఉత్పన్నమైనదే అవుతూ ఉంటుంది. కాన దీనికి కర్త ఎవ్వరూ లేరు.
అని చెబుతూ, ఓ సాధువైన ఓ రామచంద్ర, ఈ జగత్తు ఆత్మ సన్నిధాన మాత్రము చేత ఉత్పన్నము అవుతున్నది అనే విషయాన్ని నీవు బాగుగా నిశ్చయించినప్పటికీ, ప్రమాణమునకు అతీతమైనటువంటి శుద్ధ చిత్తము చేత దానిని విచారించినప్పటికీ, దేహాది పదార్థాల యందు ఆత్మభావన నీకు తగనే తగదు. ఎలాగంటే ఆలాత చక్రము అంటే కొరవి, అది మనకు తెలిసిన విషయమే. అలాగే స్వప్న భ్రమాదుల యందు భావన ఎట్లు పొసగును? ఎలాగా? ఆలాత చక్ర అంటే కొరివి తిప్పుతూ ఉన్నాము, అది స్వప్న భ్రమాదుల యందు భావన ఎట్లు పొసుగుతుంది? పొసగదు కదా రెంటికి అని చెబుతూ, అంతేకాక ఆకస్మికంగా వచ్చినటువంటి వాడు మిత్రత్వానికి పాత్రుడు కానీ మరి అంటే ఆకస్మికంగా వచ్చాడు ఒకడు, వాడు మిత్రత్వానికి పాత్రుడు అవుతాడా? కాడు. ఎందుకు? వాడెవరో తెలియదు, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, కొత్త వాడితో మనం స్నేహం చేస్తామా? అలాగే అంటే అనుకోకుండా వచ్చినటువంటి వాడు మరి స్నేహం చేయటానికి అర్హత లేని విధంగానే భ్రమచేత ఉత్పన్నమైన ఈ జగత్తు కూడా విశ్వాసపాత్రము కానేరదు. ఇది భ్రమచేతే జనింపబడుతుంది జగత్తు అనేది. అది ఎప్పటికీ కూడా అది నమ్మదగినది కాదు. కొత్త వాడిని మనం ఎట్లా నమ్మలేమో, మరి భ్రమచేత ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క జగత్తును కూడా విశ్వాసపాత్రమైనది కాదు. అంటే చంద్రుని యందు ఉష్ణత్వము, సూర్యుని యందు శీతలత్వము, మృగతృష్ణ యందు జలమును భావింపకయుండునట్లుగానే ఈ జగత్తు స్థితి యందు కూడా భావన యొనర్పకయుండుము. ఎలాగా అంటే చంద్రుని యందు ఉష్ణత్వము, మనం చంద్రుడు వేడిగా ఉంటాడు అనుకుంటామా? అస్సలు భావన చేయం. సూర్యుడు యందు శీతలత్వము అంటే సూర్యుని యందు చల్లదనం ఉంటుంది అని భావిస్తామా? ఎప్పటికీ భావించము. మృగతృష్ణ యందు జలము అంటే ఎండమాములు యందు నీళ్లు ఉన్నాయి అని భావిస్తామా? భావించము. అలాగే ఈ జగత్తు స్థితి యందు కూడా ఈ జగత్తు స్థిరమైనది అనే భావన ఎప్పటికీ కూడా చేయకూడదు, అసత్యమైనదే అని చెబుతూ, సంకల్ప పురుష స్వప్న జనద్విందుతత్వ విభ్రమం యథా పశ్యసి పశ్యత్వం భావజాత మిదం తదా. అంటే సంకల్ప స్వప్న పురుష ద్విచంద్ర భ్రమలు లాగానే ఈ జగత్ సమూహ పదార్థ జాతమంతటినీ కూడా నీవు వీక్షింపుము. ఓ రామచంద్ర, సంకల్ప పురుషుని మరి కలలో కనపడినటువంటి మనుజుని అంటే మనం సంకల్పించాం ఒక వ్యక్తిని, అతన్ని మనం కలలో చూసాం ఒక వ్యక్తిని, మరి వాడిని రెండు చంద్రులు కూర్చున్నటువంటి భ్రమను, ఇవన్నీ కూడా సంకల్ప పురుషుడు సత్యమా అంటే మనం ఊహించుకున్నటువంటి మనుజుడు సత్యమా? కాదు. స్వప్నంలో చూడబడినటువంటి మనుజుడు సత్యమా? కాదు. రెండు చంద్రులు కూర్చున్నటువంటి భ్రమ అంటే దృష్టి దోషం లేకపోతే నీకు రెండు చంద్రులు కనబడతారా? లేదు, ఉండేది ఒక చంద్రుడే. మరి రెండు చంద్రులు భ్రమ, అది అబద్ధమే. అలాగే నీవు ఇటువంటి భ్రమను నీవు ఎలా మిథ్యారూపంతో చూస్తావో అలాగే ఈ జగత్ పదార్థం అంతా కూడా మిథ్యగానే అబద్ధంగానే గాంచుము అని చెబుతూ, అంతరాస్తం పరిత్యజ్య భావశ్రీ భావనామయీ యోసి సోసి జగత్యస్మిం లీలయా విహరానఘ. పాపరహితుడివైన ఓ రామ, భావనామయమైన ఈ ప్రాపంచక విషయాల యందు విశ్వాసమును త్యజించివేయు. నీ పారమార్థిక రూపం ఏదైతే ఉన్నదో దానితో లీలామాత్రముగా ఈ యొక్క జగమునందు నీవు విహరించు. అంటే ఓ రామచంద్ర, మరి వనిత మొదలైనటువంటి పదార్థాల యొక్క సౌందర్యాన్ని గురించిన చింతన చేత పూర్ణమైనటువంటి మరి ఈ దృశ్య యొక్క ఆసక్తిని అంతఃకరణమును త్యజించి వేయు. అలా వదిలివేసి ఆ తర్వాత నీవు మిగిలి ఉన్నట్టు ఏ ఆత్మ అయితే ఉంటుందో జగత్ సంబంధమైన, దృశ్య సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దేహ సంబంధమైన సర్వేకమైనటువంటి సౌందర్యాలను గురించినటువంటి చింతన ఏదైతే ఉంటుందో దానిని కనుక పూర్తిగా అంతఃకరణంలో వదిలివేశావో ఆ తర్వాత నీకు ఆత్మతత్వమే మిగిలి ఉంటుంది. ఏ మిగిలినట్టు ఆత్మ ఉన్నదో అదే నీ రూపము.
కాబట్టి అట్టి ఆత్మరూపము చేతే నీవు లీలాపూర్వకంగా నీవు ఆత్మయే అయ్యున్నావు, ఆత్మయే అయ్యి ఉంటావు. కాబట్టి అటువంటి ఆత్మస్వరూపము చేత నీవు లీలాపూర్వకంగా అంటే అబద్ధాన్ని అబద్ధంగానే చూస్తూ నీ యొక్క ఆత్మశక్తి చేత ఆత్మవే అయ్యుండి లీలాపూర్వకంగా ఈ జగత్తులో విహరించు అని చెబుతూ, అంతేకాదు సమస్త పదార్థాల యొక్క అభ్యంతరమున ఉన్నది, మరి సర్వమునకు కూడా అతీతమును అగు ఆత్మ యొక్క కర్తృత్వము అకర్తృత్వములను వాని గూర్చినటువంటి ఏ కోరిక అయితే ఉన్నదో దాన్ని తొలగించి ఏదైతే మిగిలి ఉంటుందో ఆ మిగిలినటువంటి పారమార్థిక రూపాన్ని మాత్రమే నీవు పరిగ్రహించి ఈ జగత్తునందు ఈ శరీరముతో విహరించు. ఆ విధంగా ఉదాసీనుడివై ఎటువంటి ఆసక్తి లేకుండా వ్యవహరించు. నీ యొక్క సన్నిధానం మాత్రము చేతనే నియతి ఈ యొక్క జగద్వ్యవహార రూపమున ప్రవర్తిస్తూ ఉంటుంది. దీపపు సన్నిధాన మాత్రము చేత నీకు కోరిక లేకపోయినప్పటికీ కూడా అనిచ్ఛాపూర్వకంగానే ప్రకాశము విస్తరించినట్లుగానే మనం కోరకపోయినా దీప ప్రకాశం యొక్క వెలుగు విస్తరిస్తుంది. అలాగే ఈ యొక్క జగన్నియతి ఆత్మ సన్నిధాన మాత్రము చేతనే తన యొక్క రూపము విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి మేఘ సన్నిధి మాత్రమున కుటజ అనేటువంటిది, కుటజ అంటే కొండమల్లెలు, ఆ కొండమల్లె పూలు స్వయంగా వికసించినట్లుగానే ఆత్మ యొక్క సన్నిధానం సమీపం మాత్రము చేతనే ముల్లోకాలను కూడా స్వయంగా ఉత్పన్నమగుచూ ఉన్నవి అని చెబుతూ, సర్వ ఇచ్ఛారహితుడగు సూర్యుడు ఆకాశమున స్థితి నొందిన మాత్రము చేతనే ఈ జగద్వ్యవహారం అంతా కూడా సిద్ధిస్తుంది. అలా సిద్ధించినట్లుగానే పరమాత్మ యొక్క సత్తా మాత్రము చేతనే ఈ జగత్క్రియలు అన్నీ కూడా సంభవిస్తూ ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు ఇచ్ఛారహితమగు ఏ రత్నము చేత లోకమున అంటే కోరిక లేక ఏ రత్నము చేత లోకమున ప్రకాశము ఉత్పన్నమగు విధంగానే పరమాత్మ యొక్క సత్తా మాత్రము చేతనే జగత్ సమూహాలు ఉత్పన్నమగుచూ ఉన్నవి. ఈ కారణం చేత ఆత్మయందు కర్తృత్వము అకర్తృత్వము రెండూ కూడా ఉన్నవి. ఈ ఇచ్ఛారహితము అంటే కోరికలు నశించిపోవడం చేత ఆ కర్తయు ఇక కర్త ఉండడు, ఆ యొక్క సన్నిధానము మాత్రమే కర్త అవుతాడు. అయితే ఏ విధంగా ఇచ్ఛారహితం అవడం చేత ఆ కర్త కూడా అంటే కర్త కానటువంటి వాడు సన్నిధాన మాత్రము చేతనే కర్త అవుతాడు. ఇంద్రియాలకు విషయాలుగా ఆనందం చేత సత్యస్వరూపమైన పరమాత్మ కర్తయు భోక్తయు కానేరదు. ఇంకా సత్తా మాత్రము చేత ఇంద్రియాంతర్గతమై ఉండడం వల్ల కర్తయు భోక్తయు కూడా అవుతాడు. కాబట్టి ఓ రామ, ఈ విధంగా ఆత్మయందు కర్తృత్వము అకర్తృత్వము అనేవి రెండు ఉన్నవి. ఈ రెండింటి యందు దేనిని నీవు శ్రేయంగా మరి శ్రేయప్రదంగా నీవు తలుస్తావో దానిని ఆశ్రయించు అని తెలియజేసి, సర్వస్థోహమకర్తేతి దృఢభావనయానయ ప్రవాహ పతితం కార్యం కుర్వన్నపి న లిప్యతే. సమస్త పదార్థాల యందు కూడా వ్యాపించి ఉన్న చిత్స్వరూపుడనగు నేను ఆ కర్తను అనే దృఢభావము కలిగి ప్రవాహ పతిత కార్యములను ఆచరించినట్లయితే అంటే ప్రాప్తించినటువంటి కార్యాలను ఆచరించినట్లయితే మనుజుడు కర్మల చేత లిప్తుడు కానేరుడు అని చెబుతూ, సమస్త పదార్థాల యందు కూడా స్థితి కలిగి ఉన్న ఆత్మరూపుడనకు నేను దేనికి కర్తను కాదు అకర్తను అను ఇట్టి దృఢభావన చేయాలి. ఆ భావన చేత యథాప్రాప్తమైనటువంటి కార్యాలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మనుజుడు దాని చేత మరి ఏమీయూ అంటబడడు, అంటే అక్కడ కార్యము చేయని వాడే అవుతూ ఉంటాడు అని చెబుతూ, శుద్ధ స్వరూపుడనగు నేనేమీ చేయడం లేదు అనే నిశ్చయం కలిగిన వాడు చిత్తం యొక్క అప్రవృత్తి కారణం చేత వైరాగ్యాన్నే పొందుతాడు
అని చెబుతూ అహోయన్న యదీచ్ఛసి స్థితిం రామ తత్తామాప్యుత్తమాం విదుః అహోయన్న కరోమీమం సమగ్రం జాగతం భ్రమం రాగద్వేషక్రమస్తత్ర కుతోన్యోస్యాస్య సంభవాత్ యదన్యేన శరీరం తు దగ్ధమన్యేవ లాలితం. అంటే భోగములయందు అపేక్షయే లేనప్పుడు మనుజుడు దేనిని ఆచరిస్తాడు? కాన నేను ఎల్లప్పుడూ కూడా అకర్తనే అవుతాను అనే దృఢభావన చేత పరమ అనబడేటువంటి సమత్వమే శేషిస్తుంది. లేక అంతా నేనే చేయుచున్నాను అనే మహాకర్తృత్వ భావమందు స్థితి పొందదలుచుచూ ఉన్న ఉత్తమమే అని చెప్పబడింది. అయితే శుద్ధ స్వరూపుడునగు నేను ఈ జగద్భ్రమను ఏమియో అనర్పక ఉన్నందున నాకంటే ఇతరమైనటువంటిది సంభవింపలేదు అనే రాగద్వేషాలకు నాయందు తావెచుట. ఇక కర్తృత్వ పక్షమనందైతే అన్యుల చేత దగ్ధము చేయబడిన పూర్వజన్మ శరీరమునకు అన్యుల చే లాలింపబడి ఈ దేహానికి కారకుడు కూడా నేనే అవుతాను అనే నిశ్చయము చేత సుఖదుఖాలు ఎలా కలుగుతాయి? ఎలాగంటే నా ఈ సుఖదుఖ విస్తారానికి కారణమైన జగత్తు యొక్క ఉత్పత్తి వినాశాలకు కూడా కర్తను నేనే అనే నిశ్చయించు మనుజునికిక సుఖదుఖములు అనేటువంటివి ఏవి ఉండవు. ఆహా, ఈ జగత్ సంబంధమైన భ్రమ అంతా కూడా ఆత్మరూపుడను నేనేమీ చేయడం లేదు. కాబట్టి ఇక రాగద్వేషాలను గురించిన ప్రసంగమే నాకెక్కడ? నాకంటే ఇతరమైనది ఏమీ లేని కారణం చేత ఇక రాగద్వేషాదులు నా యందు ఎట్లు జనిస్తాయి అని చెబుతూ, అంటే ఆత్మదృష్టి చేత సమస్త ప్రాణికోట్ల యందు కూడా సమత్వమైన బుద్ధి కలిగి ఉండడం ఏదైతే ఉన్నదో అది సర్వోత్కృష్టమై సత్యమైనట్టి స్థితి అవుతుంది. అట్టి స్థితి యందున్న చిత్తము అంటే మనుజుడు మరలా దేనికిని ఎన్నటికి కూడా జన్మను ఎప్పటికీ పొందడు అని తెలియజేస్తూ, ఆత్మ యొక్క సమిష్టి రూపకర్తృత్వము చేత సుఖము దుఃఖము స్వయంగా విలీనమైపోతాయి. అలా విలీనమైపోగా కేవలము సమత్వము మాత్రమే శేషించి ఉంటుంది. అంతేకాదు సర్వభూతముల యందలి సమభావమే సర్వోత్తమ స్థితి అవుతుంది. అట్టి సమత్వమనందు స్థితి పొందేటువంటి వాడు మరలా ఎన్నటికీ కూడా జన్మను పొందడు. కాబట్టి ఓ రామ, కర్తృత్వము అకర్తృత్వములను అన్నింటినీ త్యజించి మనస్సును కూడా నశింపజేసి నీ శుద్ధ రూపము ఏదైతే ఉన్నదో దాని యందే నీవు స్థిరపడి ఉండు. అహంకార దేహేంద్రియాదులు నేను కానందున నేనేమీ కూడా చేసేటువంటి వాడను కాను అని ఈ విధంగా ఆత్మ యొక్క కర్తృత్వాదులను నిషేధించు. త్వం పదార్థం మాత్రమనే స్థితి పొందినను అంటే తత్వమసిలో ఉన్నటువంటి త్వం అనేటువంటి పదార్థము అంటే నీవు అనే పదార్థ మాత్రమున నీవు స్థితి పొంది ఉన్నప్పటికీ కూడా తత్పదార్థము లభింపని కారణము చేత మనం ముందు చెప్పుకున్నటువంటి భావానికి అనుసంధాన రూపమైన దృష్టి తృప్తికరమును పూర్ణమును కానేరదు. అంటే దృశ్య వస్తువులను నిరసించుటతో పాటు దాని యొక్క ఆ శబ్దం యొక్క లక్ష్యభూతమైనటువంటి ఆత్మస్వరూపమును కూడా భావింపవలను అని తెలియజేస్తూ, అంతేకాదు దేహాత్మ బుద్ధియే మరి పదమవుతుంది. అంటే నరక విశేషమైనటువంటి కాలసూత్రము అనే నరక విశేషముతో కూడినటువంటి పదమవుతుంది. అది మహావీచి సమూహమును అసిపత్ర సముదాయమును కూడా అవుతుంది. కాబట్టి సర్వ వినాశము చేకూరినను మనుజుడు దీనిని ప్రయత్న శతముల చేత 100 రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దానిని వదిలిపెట్టవలయు అని చెబుతూ, ఈ దేహమే నేను అని తలచి ఉండేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే కాలసూత్ర నరక పదం, అదే మహావీచి నరకజాలం, అది అసిపత్ర నరక వనపంక్తి. అంటే నరకంలో సూచించబడినటువంటి నరక విశేషాలు తనకి సర్వనాశనము సంభవించినప్పటికీ కూడా మనుజుని చేత దేహాహంభావ స్థితి సర్వ ప్రయత్నాల చేత కూడా వదిలివేయదగినది అయ్యున్నది. అంతేకాదు ఉత్తముడైనటువంటి వాడు దానిని మాంసము చేత కొని ఉన్న చండాల స్త్రీలాగానే స్పృశించకుండా అంతకండానే ఉండవలయును అని తెలియజేస్తూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.